ఓం మహాగణపతి నమః. జూలై 13వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో మనకి గురువు మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశిలోను, తర్వాత మనకి బుధుడు వచ్చేసి కర్కటక రాశిలోను, అదేవిధంగా కుజుడు సింహరాశిలోను, శుక్రుడు వృషభ రాశిలోను, ఇక శని మీనరాశిలోను, తర్వాత చంద్రుడు వచ్చేసి మనకు మకర, కుంభ, మీన, మేషరాశిలోను సంచారం చేస్తున్నాడు. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతామో చూద్దాం. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యము మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా కొత్త వ్యక్తులను మిత్రుడిగా చేసుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. కార్యసిద్ధి కనిపిస్తుంది. శత్రునాశనం కూడా కనిపిస్తుంది. ఆదివారం చాలా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక సోమవారం కూడా మీకు చాలా చక్కగా ఉంది. మంగళవారం కూడా చక్కగా ఉంది. సోమ మంగళవారాలు ఇతరులతో డీల్ చేసేటటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. కార్యసిద్ధి కూడా ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పార్ట్నర్స్తో అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది కూడా ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకు సోమవారం, మంగళవారం కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి మనము చెప్పవచ్చు. ఇక బుధవారం, గురువారం కనుక చూసుకున్నట్టయితే బుధవారము, గురువారము కాస్త చింత, చికాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అనవసరమైనటువంటి భయాందోళనలు కాస్త మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు తొందరగా జరగకపోవడము, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, ఊరికే కోపానికి రావడము లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇంట్లో చిన్న చిన్న సమస్యలను కానీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. యోగా, ధ్యానం, మెడిటేషన్, దైవ దర్శనము లాంటివి చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో కలుగుతాయి. శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం, శనివారం కూడా పనులు నెమ్మదిగా జరుగుతాయి. ముఖ్యంగా మీరు హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ యొక్క కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. లేదా నేను ఎంత కష్టపడినా కూడా అనుకున్నటువంటి ఫలితం నాకు వస్తలేదు అనేటటువంటి భావన, వర్రీ అనేది మీ మనసును ఈరోజు తొలిచివేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దైవ దర్శనాలు ఉంటాయి. ఏదైనా చారిటీ వర్క్స్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో గొడవ లేదా సంతానంతో గొడవ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ 3 రోజులు ఈ వారంలో చక్కటి ఫలితాలు కలిగిస్తున్నాయి. అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక మనం చూసినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనకు పరిహారాలు ఈ వారంలో కనుక ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయో అని ఒకసారి గమనించినట్టయితే మనకు ఆదివారము 13వ తేదీ ఆయుష్మాన్ యోగా అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఇది ఆదివారం రోజు 13వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మనకు మొదలవుతుంది. అంటే ఈ యోగా యొక్క మనకు ఫలితము, అద్భుతమైనటువంటి ఫలితము ఏంటంటే ఇది మనకు చక్కటి ఆరోగ్యము, హెల్త్, లాంగ్ లైఫ్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రాస్పరిటీ ఇవ్వడానికి ఈ యోగా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆదివారము 13వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత కనుక మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా, ఒక 108 సార్లు చదివినా లేదా విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆరోగ్యము కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. చక్కటి లాంగ్ లైఫ్ అంటే ఆయుష్మాన్ అంటే మనకు మంచి ఆయుష్ కలగజేస్తుంది. ఇది ఒక పరిహారంగా మనము ఆదివారం చూసుకోవచ్చు.
అదేవిధంగా ఇప్పుడు మనకు శ్రావణ మాసము నడుస్తుంది కాబట్టి జూలై 14 సోమవారం మొదటి శ్రావణ సోమవారముగా మనం చూడవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా శివారాధన గనక మనం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఎలాంటి మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ శివుని యొక్క ఆశీస్సుల వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి జూలై 14 మనకి శివారాధన చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రము ముఖ్యంగా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే ఈ జూలై 14 మనకు సౌభాగ్య యోగ అనేది కూడా కలుగుతుంది. అది కూడా సాయంత్రం 4:13 తర్వాత నుంచి మనకి సౌభాగ్య యోగ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో గనక మనము లక్ష్మీ పూజ గనక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకి ధనము, అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి. ఇక మనము మామూలుగా చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రెమెడీస్ కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు శివారాధన చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ శ్రావణ మాసంలో అందరికీ కలుగుతాయి. ముఖ్యంగా ఈ శివుణ్ణి అభిషేకము పాలతో కానీ, లేదా నీటితో కానీ, లేదా పెరుగుతో కానీ, లేదా నెయ్యితో కానీ, లేదా మనకి హనీ అంటే తేనెతో కానీ ఈ శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మారేడు ఆకులతో కూడా మనం శివుని యొక్క ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక జపించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మనకు మంగళవారాలు, ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ముఖ్యంగా గౌరీమాత మంగళ గౌరీ వ్రతము అనేది కూడా చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మంగళ గౌరీ వ్రతము కనుక ఈ శ్రావణ మాసంలో మంగళవారం కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఒకవేళ స్త్రీలు వివాహితులు అయినట్టయితే మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యము బాగా ఉండడానికి, ఆ భర్తకు లాంగ్ లైఫ్ అంటే ఆయుష్ కలగడానికి మనకు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా మీకు వివాహంలో ఇబ్బందులు ఉన్నా కూడా, వివాహంలో దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే, లేదా ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము, సంతోషము అనేది దంపతుల మధ్య కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి మంగళవారము మనము ఈ శ్రావణ మాసంలో చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఒకవేళ కలగట్లేదు, వివాహం తొందరగా కావట్లేదు అనేవారికి కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల తొందరగా వివాహము అనేది మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము కనుక చేసుకున్నట్టయితే చక్కటి సౌభాగ్యము, అదేవిధంగా ధన ధాన్యాలు కలుగుతాయి. అది కూడా మనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ రెండవ శుక్రవారము శ్రావణ మాసంలో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. దీనివల్ల మనకి వెల్త్ అంటే ధనము, ప్రాస్పరిటీ, అదేవిధంగా ఒకవేళ సంతానము కావాలనుకున్న వారికి సంతానం కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల కలుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మొత్తము కుటుంబంతో ధనధాన్యాలతో ఉండాలంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతి శనివారము ఈ శ్రావణ మాసంలో మనము నారాయణుని టెంపుల్ కానీ, అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కానీ దర్శించుకొని నవగ్రహ పూజ కనుక చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి ఫలితాలు మనకు శనిగ్రహం వల్ల, ఏదైతే శని వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా మనము నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు శ్రీ విష్ణు సహస్రనామము పారాయణం అనేది ఈ శ్రావణ మాసంలో ప్రతి థర్స్డే రోజు అంటే ప్రతి గురువారం రోజు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాకుండా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనము తులసి అర్చన అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు కానీ, లేదా శుక్రవారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ నీటితో తులసి చెట్టుకు నీళ్లు చేస్తూ
ధూపారాధన చేసినట్టయితే ఈ శ్రావణ మాసంలో కూడా చక్కటి ఫలితము కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు.